ప్రపంచంతో ఉన్నటువంటి మన భారతదేశంలో అన్ని రకాలైనటువంటి మతాలకు ఆలవాలం, భిన్నత్వంలో ఏకత్వం, అన్ని వర్గాలు కలిసి ఒక మంచి భారతదేశాన్ని నిర్మించుకునేటువంటి దిశలో మేమందరం కూడా సాగుతున్నటువంటి సమయంలో కన్నుగుట్టినటువంటి పాకిస్తాన్ వాళ్ళు మరి ఈరోజు ఉగ్రమూకలు ఒక అకృత్యమైనటువంటి చర్య అది. ఎందుకంటే నిరాయుధులైనటువంటి ప్రయాణికుల మీద కాల్పులు జరపడం అనేటువంటిది చాలా అందరూ కూడా ప్రపంచమంతా కూడా ఈరోజు పాకిస్తాన్ చర్యను ఖండిస్తూ ఉంది. మరి యుద్ధం అంటే ఏ విధంగా ఉండాలి? మీ ద్వైపాక్షిక మీ యొక్క డిమాండ్స్ని ధర్మాన్ని కాపాడేటువంటి బ్రాహ్మణోత్తములు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. పాకిస్తాన్ మీ యొక్క ఆ మత ఉగ్రవాదం ఏదైతే ఉందో దాన్ని మీరు పూర్తిగా నిర్మూలించుకొని మంచి స్నేహతత్వంతో వెలగండి. తప్పకుండా సహకరించడానికి ఈరోజు భారతదేశం అన్ని వర్గాలు ఉన్నాయి. ఇక్కడ భారతదేశం లోపల మరి క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అందరం కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో అందరూ కూడా చాలా భారతదేశం యొక్క నిర్మాణానికి కృషి చేస్తూ ఉన్నారు. అట్లాంటి సమయంలో ఈ దాడి జరగడం నిజంగా పెహల్గావ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు అసూలు బాసిన పర్యాటకులకందరికీ కూడా బ్రాహ్మణ సంఘ పక్షాన నివాళులర్పిస్తూ ఈ ఉగ్రవాదాన్ని నశించాలని తీవ్రంగా బ్రాహ్మణ సంఘ పక్షాన ఖండిస్తూ ప్రభుత్వం కూడా దీనిపైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, వచ్చే పర్యాటకులందరికీ కూడా రక్షణ కల్పించాలని, ఇట్లాంటి సంఘటనలు ఇటువంటి భారతంలో పర్యాటకుల పేరుపైన వెళ్ళిన మన పర్యాటకులకు అక్కడ రక్షణ లేకుండా పోయింది. సోదరులారా, మీరందరూ కూడా తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాలి. ప్రభుత్వము ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. ఇది మా అందరి యొక్క విన్నపం. ప్రతి ఒక్కరిని నీ మతం ఏంటి, హిందూ అయితే నువ్వు ఇక్కడ పక్కకు రా, ముస్లిమ్స్ పక్కకు జరగండి అని చెప్పి అందరినీ చంపడం జరిగింది. అటువంటి మతోన్మాదాన్ని పూర్తిగా ఖండించేంత వరకు కూడా మనం భారత ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ యొక్క నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి మతోన్మాదాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దీనిపైన జాగ్రత్త